అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం త్రిపురాంతకంలో ఉన్నటువంటి ఈ అమ్మవారు బాల త్రిపుర సుందరదేవి గారిని మరియు త్రిపురాంతకేశ్వరిని దర్శించుకోవడం జరిగింది. పౌర్ణమి సందర్భంగా ప్రతి మాసంలో భక్తులందరూ కూడా గిరి ప్రదక్షిణ కోసము ఈ కొండ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా ఉంది. ఆ గిరి ప్రదక్షిణకు సంబంధించిన కొండ చుట్టూ కూడా కొంత మరమ్మతులు చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే ఎప్పుడో నాగార్జున సాగర్ కట్టినప్పుడు పంట కాలువకి ఒక చిన్న బ్రిడ్జి వేయడం జరిగింది. కాలక్రమంలో ఈ జనాభా పెరగడం వలన ఆ బ్రిడ్జి రాకపోకలకు రవాణా సదుపాయానికి చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా పండగలు, కార్తీక మాసము మరియు ముఖ్యమైన పర్వదినాలలో గుడికి వెళ్లే భక్తుల సంఖ్య రద్దీగా ఉండడం వలన ఆ సమయంలో ఈ యొక్క బ్రిడ్జి రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతూ భక్తులకు తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. దాన్ని కూడా పూర్తిగా వెడల్పు చేసి పెద్ద బ్రిడ్జి కట్టవలసిందిగా కోరుచున్నాము. అలానే అమ్మవారి గుడి దగ్గర ఉన్నటువంటి చెరువును సుందరీకరణ చేయవలసింది కోరుచున్నాము. ఎంతో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన త్రిపురాంతకం బాల త్రిపుర సుందరదేవి మరియు త్రిపురాంతకేశ్వర స్వామి జంట దేవాలయాలను అభివృద్ధి చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రి గారిని, అలానే ముఖ్యమంత్రి గారిని, అలానే డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాము. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ద్వారా ఈ యొక్క వినతులు సమర్పించి ఏదైతే ఈ త్రిపురాంతకేశ్వర గుడిని కంప్లీట్ గా పూర్తిగా ఈ యొక్క గుడికి ఉన్నటువంటి ప్రాచుర్యం సంబంధించినంత విధంగా గుడిని అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ యొక్క వినతిని ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున విన్నవించుకుంటాము.